తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శ్రీ విశ్వావసునామ సంవత్సర జాతక ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందామండి. అందులో తప్పకుండా భాగంగా కుంభరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. ప్రధానంగా కుంభరాశి వారికి సంబంధించి విశ్వావసునామ సంవత్సరంలో అంతా బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ముందుగా గ్రహస్థితులు తెలుసుకునే ముందు కుంభరాశిలోకి ఎవరు వస్తారని పరిశీలన చేసుకుంటే కనుక ధనిష్ట నక్షత్రంలోని 3-4 పాదాల వాళ్ళుతో పాటుగా శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాలు, ఈ 9 పాదాల వాళ్ళు కుంభరాశిలోకి వస్తారు. ధనిష్ట 3-4, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర మొదటి 3 పాదాలు, మొత్తం 9 పాదాలు కుంభరాశిలోకి వస్తారు. ఇప్పుడు మనం కుంభరాశి వారికి సంబంధించి గ్రహగతులు ఒకసారి పరిశీలిస్తే జన్మంలో శని, వీళ్ళకి ఏలినాటి శనిలోనే ఉన్నారు ప్రస్తుతం. జన్మంలో ఉన్నటువంటి శని మారి మరి కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక 2వ భాగంలో ద్వితీయంలోకి వెళ్తున్నాడు. అంటే మీనరాశి ప్రవేశం జరుగుతుంది వీళ్ళకి. సంవత్సరం అంతా మీనరాశిలోనే శని. తదుపరి దేవగురువు యొక్క సంచారంలో తీసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి మరి ఇప్పటి వరకు అర్ధాష్టమంలోనే ఉన్నాడు గురువు. ఎక్కడ? వృషభంలో. కుంభరాశికి అర్ధాష్టమం అంటే 4వ ఇల్లు, అర్ధ అష్టమం. కుంభం, మీనం, మేషం, వృషభం, 4వ ఇంట్లో ఉన్నటువంటి దేవగురువు బృహస్పతి మరి సంచారంలో మారి 5వ ఇంట్లోకి మే మాసంలో మారుతున్నాడు. ఇది ఒక రకంగా కుంభరాశి వారికి అదృష్టం అని చెప్పాలి. ఎందుకని? అత్యంత శుభస్థానంలోకి గురువు అర్ధాష్టమంలోంచి మారి శుభస్థానంలోకి వెళ్తున్నాడు. అదే సందర్భంలో కుంభరాశి వాళ్ళు గత 5 ఏళ్లుగా పడుతున్న కష్టాల్లో దాదాపు 90% బయటకు వస్తారు. గురుబలం ఒకటి వస్తుంది. ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నారు. ఏలినాటి శని చివరి భాగంలో శని ఏం చేస్తాడు అంటే ₹1 ఇస్తాడు. మొదటి భాగంలో ద్వాదశం, దాన్నే వ్యయం అంటాం. మొదటి భాగంలో మొత్తం గుండు కొట్టేస్తాడు. డబ్బు దాచుకున్న డబ్బు అయిపోతుంది, సంపాదించిన డబ్బు అయిపోతుంది, ఎవరి దగ్గర తీసుకున్నది అయిపోతుంది. అందుకనే ద్వాదశం అది అత్యంత ప్రమాదం. ఇప్పుడు ఉదాహరణ, నెలకు 1,00,000 సంపాదించేవాడు ఖర్చులు పోని ప్రతి నెల 10,000 దాచుకున్నాడు. ఎక్కడో ఎఫ్డీలో ఏదో వాళ్ళ రకంగా షేర్స్ ఏదో చేస్తారు తిప్పలు పడి. వీళ్ళకి ఆకస్మికంగా ఆ డబ్బు తీయాల్సి వస్తుంది. ఎందుకని? తండ్రి వైద్యానికో, ఎందుకంటే ఏలినాటి శనిలో తండ్రికి ఇబ్బంది పడతాడు. తండ్రి వైద్యం కావచ్చు, వీళ్ళ ఇంట్లో ఖర్చు కావచ్చు, లేదా ఎక్కడైనా కట్టాల్సి రావచ్చు, ఎవరికో ఇవ్వాల్సి అప్పుడే ఇంటి మీద పడతారు. ఇట్లాంటి కేసులు ఇవన్నీ తగలడతాయి కదా, అప్పుడే వచ్చి వస్తాయి. దాని ద్వారా ఈ దాచిన డబ్బులు సంపాదనలో వచ్చే డబ్బుతో పాటు సంపాదన మీద పెట్టి లోన్స్ తీసుకుంటారు, పర్సనల్ లోన్స్. ఇంకా విచిత్రం చూడండి, కరెక్ట్గా అదే టైంలో ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోయిందని ఈ లోన్ కరెక్ట్గా కుదరదుగా వాడెందుకు వింటాడు? వాడు మామూలుగానే పిశాచాల కంటే ప్రమాదం లోన్ తీసుకున్న తర్వాత, పీడించుకు తింటారు. అందుకని దీనికోసం అప్పు చేస్తాడు. ఇట్లా చిత్ర విచిత్ర హింసలన్నీ ద్వాదశంలో చూసేస్తారు వీళ్ళు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మొత్తం సినిమా కనబడుతుంది. ఇది దాటి మొదటి ఫేజ్ అది. 2వ ఫేజ్ జన్మరాశిలోకి వస్తాడు. కుంభరాశి వాళ్ళు జన్మరాశిలో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. మనం మొయ్యలేని బండ మన నెత్తి మీద ఉంటే మొయ్యగలమా? పడిపోతాం, కూర్చుంటాం. అట్లాగే మన నెత్తి మీదే ఉంటాడు శని జన్మరాశిలో. జన్మరాశిలో శని ఉంటే వద్దన్న రోజుకో ఇబ్బంది, రోజుకో సమస్య. అమ్మయ్య ఇవాళ గడిచిందిరా అనుకుంటే రేపు ఇంకోటి వస్తుంది. ఇట్లా చిత్ర విచిత్ర సమస్యలు. దీంతో ఒత్తిడికి గురై కొంత ఆరోగ్యం పాడవుతుంది. ఏదో రకమైన సమస్య, వాహన ప్రమాదం, ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ కుంభరాశిలో ఉన్న వాళ్ళు చూశారు, అనుభవించారు. అయిపోయింది. గతం గతహ అని చెప్తూ ఇప్పుడు వీళ్ళకి జీవితం మీద భరోసా, ఆశ కల్పిస్తాడు ఈశ్వరుడు శని. అందుకనే శనికి పరోక్షంగా శనికి శనైశ్వరుడు అంటాం. శనైశ్వరుడు అంటే సంచారం ఎక్కువ, ఆయన నడవలేడు. చర అంటే నడవటం, తొందరగా ఆయన నడవలేడు. దానికి పరోక్షంగా ఇంకో మాట కూడా అంటాం, శనీశ్వరుడు కూడా అంటారు వాడుకలో. ఇంకా ఏ గ్రహానికి ఈశ్వర తత్వం చెప్పలా, శని ఈశ్వరుడు. ఎందుకని అంటే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడిని చూపించేవాడే శని ఒక్కడే. మొత్తం మీరు చూడండి, అప్పటి వరకు దండం పెట్టని వాడు ఏలినాటి శనిలో గుడికి వెళ్తాడు. మొత్తం నాదే గొప్పతనం అని సంపాదనలో, వ్యాపారంలో ఉన్నవాడు కూడా మొత్తం
మొత్తం 10వ అంతస్తు నుంచి పడిపోతాడు కదా. అవును. అప్పటి వరకు ఎవరు చెప్పినా దేవుడిదేముందయ్యా గుడిది, నాకన్నీ నేను సంపాదించుకుంటే వచ్చినాయి అంటాడు. పడిపోగానే అప్పుడు ఇప్పుడు పడిపోయాడు. గురుదేవుడు అందుకని గుర్తొస్తాడు. శనికి ఈశ్వరుడు అంటారు. ఉమ్. శని ఈశ్వరుడు చూపిస్తాడు ఆయన. ఉమ్. భక్తి అనేది జీవుల్లో నాటుతాడు. ఉమ్. అందుకనే శనికి అంత విశిష్ట స్థానం ఉంది. ఉమ్. అందుకనే శని ఇంకో పని ఏం చేస్తాడు, ఇందాక చెప్పుకున్నాం, జాతకుడిని సంస్కరిస్తాడు. ఉమ్. జీవుణ్ణి నువ్వు చేసిన 30 ఏళ్లలో పాపాలు ఎన్ని ఉన్నాయి, పుణ్యం ఎంత ఉంది చూసి దానికి తగ్గట్టు లెక్క కట్టి 0 చేసి పంపిస్తాడు. ఉమ్. ఏలినాటి శని వెళ్ళిపోగానే, అందుకని ఏలినాటి శని ముందర జీవి, తర్వాత జీవిలో మార్పు వస్తుంది, పాపభీతి పెరుగుతుంది. అన్యాయంగా ఎవరి దగ్గర రూపాయి తీసుకోడు, ఉమ్. ఎందుకంటే చూశాడు కదా కష్టం. ఎలా ఉంది ఆ. అని. ఉమ్. అందుకని ఇతని జీవితంలో మార్పు వస్తుంది, పరివర్తన అనేది. ఉమ్. అప్పటి వరకు ఏమి చేయని వాళ్ళు దానం ధర్మం అప్పుడు మొదలు పెడతారమ్మా. ఉమ్. ఆ, ఇదంతా పరివర్తన ఎవరు ఇస్తున్నాడు, శని ఇస్తున్నాడు. ఉమ్. అట్లా కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళు మొత్తం కష్టం అన్నీ అనుభవించారు. నష్టం, కష్టం, ఎవరి డబ్బులో వీళ్ళు కట్టడం, రకరకాల విచిత్రాలు అని చెప్పాను కదా. ఉమ్. ఎవడో చేసిన అప్పుకి వీళ్ళు షూరిటీ పెట్టడం, ఉమ్. వాళ్ళు ఎగ్గొడితే ఈ డబ్బు వీళ్ళు కట్టడం, ఉమ్. ఇలాంటివన్నీ. ఎక్కడో ఎవరికో ఇవ్వాల్సిన వాళ్ళది ఎప్పుడో మర్చిపోయింది అనుకుని వాళ్ళ ఇంటి మీదకి రావటం, ఉమ్. ఇలాంటి విచిత్రాలు అయిపోయి చివరి ఫేజ్లోకి వచ్చారు. ఉమ్. అంటే కుంభరాశి వాళ్ళకి చివరి ఫేజ్ అంటే ద్వితీయంలోకి, మీనరాశిలోకి శని సంచారంలో ప్రవేశం. ఇక్కడ ఏం చేస్తాడు అనేది Last ప్రధానం. stage. ఉమ్. చివరి ఫేజ్ కాబట్టి చాలా మంది అనుకుంటారు బ్రహ్మాండంగా కనకవర్షం కురిపించేస్తాడు. కాదు. ఉమ్. చివరి ఫేజ్లో డబ్బు ఇస్తాడు, ఉమ్. కానీ ఖర్చు కూడా చేయిస్తాడు. అంటే ఓ. ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పులు తీర్చేట్టు చేస్తాడు. ఉమ్. ఇప్పటి వరకు వేన్లో జన్మంలో ఉన్నప్పుడు తినటానికి అప్పులు చేస్తారుగా, ఉమ్. అవన్నీ ఉన్నవి కూడా అయిపోయేప్పుడు తీర్చాలి. కావాలి కదా. ఆ. ఈ అప్పు తీర్చడానికి శక్తిని ఇస్తాడు. ఉమ్. ఎందుకంటే నువ్వు అది ఎంత మటుకు ఇస్తాడు, మళ్ళీ అక్కడ ప్రశ్న, ఉమ్. నువ్వు ఎంత మటుకు పుణ్యం చేసావో. అంతవరకు మాత్రమే అండి. ఎన్నటిలో నియమంగా ఉండాలని చెప్పాం కదా ఆ. మొదట్లో. నియమంగా శనివార నియమం ఇవన్నీ పాటించిన వాడికి జీవుడికి ఎక్కువ ఇస్తాడు. ఉమ్. నియమబద్ధమైన జీవితం అందుకని చాలా ప్రధానంగా చెప్పారు శాస్త్రంలో. ఏ జీవుడైతే నియమబద్ధమైన జీవితం గడుపుతూ ఉంటాడో ఉమ్. వాడిని వదిలేస్తాడు. ఉమ్. చివరి ఫేజ్లో వదిలేయటం అంటే డబ్బు ఇస్తాడు, ఖర్చులు పెద్దగా ఏముండవు. ఉమ్. ఒక్కొక్కసారి చివరి ఫేజ్లో ఇల్లు కూడా కొనేస్తారు. ఉమ్. ఆ, బా. వాళ్ళ ఉమ్. జాతకంలో శని శుభస్థానంలో ఉండి, ఉమ్. జాతకంలో శుభస్థానంలో ఉండాలి. మరీ ముఖ్యంగా పుణ్యకారం ఎక్కువ చేసిన వాళ్ళు, పుణ్యం చేసే వాళ్ళకి ఉమ్. ఖచ్చితంగా యోగాన్ని ఇస్తాడు. ఉమ్. చివరి ఫేజ్లో మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్పాలంటే ఆదాయం పెరుగుతుంది. ఉమ్. వీళ్ళ అదృష్టం ఎక్కడ పట్టిందంటే గురువు లక్ష్మీ స్థానంలోకి మారుతున్నాడు. ఉమ్. అది అందువల్ల ముఖ్యమైనది. ఏలినాటి శని జరుగుతోందని కూడా కుంభరాశికి తెలియదు. ఉమ్. ఇక్కడి నుంచి లాస్ట్ ఇక్కడి నుంచి 2.5 ఏళ్ళు. ఏలినాటి శని జరుగుతోందని తెలియదు. మే తర్వాత ఉద్యోగంలో కూడా పెద్ద మార్పు వస్తుంది. ఉమ్. మే వరకు ఏమి ఉండదు. మే తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్ కానీ లేదా కొత్త ఉద్యోగం రావటం కానీ, ఉద్యోగస్తులకి, విద్యార్థులు కూడా చదువులో చురుగ్గా ఉంటారు, చాలా బాగుంటారు విద్యార్థులు. ఉమ్. చదువులో ముందు వరుసలో ఉంటారు. ప్రవేశ పరీక్షలో ఎన్నాళ్ళు వెనకలో ఉన్నవాళ్ళు ఒక్కసారి ముందుకు వచ్చేస్తారు. ఉమ్. అప్పటి వరకు రేసింగ్లో వెనకబడిన విద్యార్థులు ముందుకు వస్తారు. ఉన్నట్టుండి వస్తాడు. ర్యాంకింగ్లో ఒక్కసారి దూసుకొస్తారు. ఉమ్. ప్రవేశ పరీక్షల్లో ముందర ఉంటారు. ఉమ్. ఉత్తీర్ణత శాతం పెంచుకుంటారు. మే తర్వాత విదేశీయాన యోగాలు బలంగా ఉన్నాయి. ఉమ్. ఉద్యోగస్తులకు ఉన్నాయి, విద్యార్థులకు ఉన్నాయి విదేశీయాన యోగం మే తర్వాత నుంచి. ఉమ్. వ్యాపారస్తులకి వీరికి రావాల్సిన డబ్బు మే తర్వాత నుంచి వీరి చేతికి అందుతుంది. ఉమ్. వ్యాపారంలో ఎప్పటి నుంచో డబ్బులు అడుగుతున్నా, దగ్గరలో ఉన్న స్నేహితుడు ఇవ్వకపోయినా హ్యాండ్ లోన్ అంటాం అడ్జస్ట్మెంట్కి, ఇదిగో నాకు డబ్బు అందినవి తీసుకొచ్చేస్తాడు చేతికి. ఉమ్. నువ్వు అడిగావు కదా ఎప్పటి నుంచి ఇవ్వలేకపోతున్నా, ఇప్పుడు అందినవి. అట్లా అన్ని రంగాల్లో, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, కళారంగంలో ఉన్నవారు ఉమ్. అందరికీ కూడా ఏలినాటి శని పోతోంది. మంచి అవకాశాలు వస్తాయి. మే తర్వాత మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ఉమ్. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఉమ్. చక్కగా స్థైర్యాలతో ఉండొచ్చు. ఉండాలి. పూర్తి కుంభరాశి. స్థాయిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉమ్. ఒకే ఒక్కటి ఎక్కడొస్తుందంటే ఉమ్. కుంభరాశిలో ఉండేటువంటి ఈ యొక్క జాతకులందరికీ కూడా ఉమ్. గురువు సంచారంలో మారి అక్టోబర్లో, ఉమ్. అక్టోబర్ 18 ఆ సమయంలో మిథున రాశి నుంచి అతిచారంతో కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఉమ్. అతిచారం అంటారు దీన్ని. ఉమ్. అంటే గురువు కుంభరాశి వారికి 6వ ఇంట్లోకి వెళ్తాడు. ఉమ్. అది ఒకంత
ఆ సందర్భంలోనే ఒత్తిడిలోకి వెళ్తారు. అట్లా ఎన్ని రోజులు ఉంటాడు మళ్ళీ అది తెలియాలి కదా. అక్టోబర్ నుంచి దాదాపుగా చెప్పాలంటే 6 నెలలు 6 నెలల వరకు 6 నెలలు ఒకంత ఒత్తిడిలో ఉంటారు. అంటే ఆదాయం ఖర్చు సమానంగా ఉంటాయి. కానీ అక్టోబర్ వరకు ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత మరలా గురువు మారిపోయి వెనక్కి వస్తాడు. మార్చి నుంచి మళ్ళీ వెనక్కి వస్తాడు. అట్లా ఏదైనా కుంభరాశి వారు ఇప్పటి వరకు ఎట్లా ఉన్నారు అంటే వెంటిలేటర్ మీద ఉన్నామా లేదా ఆర్థిక పరంగా చితికిపోయి ఇబ్బందులు. ఒక్కసారి వెంటిలేటర్ పీక్ ఆతల పడాయి. కుంభరాశి వారు ఆక్సిజన్ ఫుల్గా పీల్చుకునే శక్తిని ఇస్తాడు. ప్రధానంగా గురువు మంచి అవకాశాన్ని ఇస్తాడు. అట్లా రాజకీయ రంగంలో ఉన్నవారికైనా చక్కటి గుర్తింపు కానీ ఒక పదవి కానీ ఈ మే తర్వాత వస్తుంది. మే తర్వాత వరిస్తుంది. వీళ్ళు పిలిచి మరీ ఇస్తారు. నీకు ఈ పదవి ఇస్తున్నాను తీసుకో అని. వాళ్ళు అడగకుండా ఇచ్చారనుకుంటారు మనం. అది కూడా ఎప్పుడు ఇంత చెప్పినా కూడా వారి జాతకంలో దశాంతర్దశలు బాగున్నప్పుడే, లేని పక్షంలో ఇవేమి రావు. దశాంతర్దశలు కూడా బాగుండాలి, అప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో దాదాపుగా బాగానే ఉంది. కేవలం ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి ఎంతటైనా కూడా ఏలినాటి శనికి మనం గౌరవించాలి. కాబట్టి చివరి ఫేజ్లో ఉన్నా కూడా నల్లబట్టలు వేసుకోకుండా శనివారం నియమం పాటించాలి. మీకు ప్రస్తుతం శని మహర్దశ కానీ అంతర్దశ కానీ శని జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నేను చెప్పేటువంటి నియమం పాటిస్తూ ఉంటే గనక ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళు హోమాలు చేయించుకుంటారు. శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అశక్తులు అంటాం. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. అశక్తులు అంటే ఆ సందర్భంలో డబ్బులు ఉండకపోవచ్చు, ఎవరికో ఇచ్చి ఉండొచ్చు, కానీ అవసరం కదా, వాళ్ళు బాగుండాలి కదా. అందుకని వారందరూ కూడా ఇది ఖచ్చితంగా ఈ నియమం పాటిస్తే దాదాపు జరుగుతున్న కష్టం తెలియకుండా బయటపడిపోతారు. కష్టం ఉంటుంది కానీ తట్టుకునే శక్తి ఉంటుందిగా, ఆ శక్తి ఇస్తాడు భగవంతుడు. శరీరంలో నొప్పిని తట్టుకుని మనం వెళ్ళాలిగా, ఆఫీస్కి వెళ్ళాలన్నా. అట్లాగే గ్రహ బలం తక్కువైనా బాధలు పెడుతున్నా దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళాలి. అందుకని ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది. దాదాపుగా నేను చెప్పినటువంటి అన్ని ఈ 5 రాశులతో పాటు శని దశ కానీ అంతర్దశలో ఏదైనా గ్రహం యొక్క దశలో అంతర్దశ శని జరుగుతున్న వాళ్ళు ప్రతి శనివారం నాడు మరీ ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. లేచి నల్ల నువ్వుల నూనె తీసుకుని, ఆ నల్ల నువ్వుల నూనె ఈ దిక్కుమాల షాపులు కాకుండా గానుగుల దగ్గర మంచి దొరుకుతుంది, నల్ల నూనె కల్తీ లేనిది. అది తెచ్చుకొని కేజీనో ఎంతో తెచ్చుకొని 2 భాగాలు చేసుకోండి, 2 డబ్బాల్లో పోయండి. ఆ కేజీ తెచ్చుకున్నారు, కేజీ తెచ్చుకున్నారు. ఒకటేమో తలకు రాసుకోవడానికి వాడండి, దాన్ని దీంట్లో కలపకూడదు. పూజా మందిరం దగ్గర 2 డబ్బాలు ఎందుకు చేయమంటున్నానంటే, ఒక డబ్బా పూజా మందిరం దగ్గర పెట్టుకోండి, ఒక డబ్బా మీరు నూనె రాసుకునే దగ్గర పెట్టండి. ఇది అది మారకుండా ఉంటుంది. ప్రతి శనివారం మీరు రాత్రి 1 గంట వరకు డ్యూటీ అండి, నాకు 3 వరకు డ్యూటీ అండి, నేను శనివారం లేవలేనని ఇక్కడ మటుకు చెప్పకండి. ఇక్కడ ఒక్క కేసులో అది పనికిరాదు. మిగిలిన అన్ని రోజులు మీరు రోజు 5ంటికి వచ్చారా 2ంటికి వచ్చారా డ్యూటీ నుంచి వచ్చి మధ్యాహ్నం 12ంటికి లేచినా పర్వాలా, ఒక్క శనివారం మటుకు మీ కష్టం పోవాలి కదా. పోవాలంటే మీరే చేసుకోవాలి. ఇది సులభమైన తరుణోపాయం. ఏం చేయాలంటే 5ంటికి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. దంతధావనం చేసి ఖచ్చితంగా మీరు తెచ్చుకున్న 2 డబ్బాల్లో ఒకటి పూజా మందిరం దగ్గర పెడతారు కదా, 2వ డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో నల్ల నువ్వులను తీసుకుని తలకి రాసుకొని, మొహానికి రాసుకొని, పాదాలకి, కాళ్ళకి, వెనకాల మడవలకి ఖచ్చితంగా రాయాలి. పాదానికి రాసిన వెనకాల రాయాలి. రాచి తలారా స్నానం చేయాలి శనివారం నాడు. చేసేసి ఎవరికి ఏలినాడు శని జరుగుతుందో వాళ్ళు చేయాలి ఈ పని. స్నానం చేసి రాగానే చక్కగా బొట్టు పెట్టుకుని, తైలాభ్యంగ స్నానం అంటాం కదా. తిల అంటే నువ్వులు, తైలం అంటే నూనె, నల్ల నువ్వుల నూనెతో ఈ తైలాభ్యంగ స్నానం అయిపోతుంది. అవ్వగానే తల తుడుచుకోగానే చక్కటి వస్త్రం కట్టుకుని ఉతికింది దీపారాధన దగ్గరికి వెళ్ళి, ఈ దీపారాధనకి వాడేటువంటి నూనె రోజు నూనె కాకుండా శనివారం నాడు ఇంకో డబ్బాలో ఉంది కదా, ఆ నల్ల నువ్వుల నూనె రాగి ప్రమిది ఒకటి దొరుకుతుంది. రాగి ప్రమిది కానీ కుంది కానీ చిన్న చిన్నవి పూజా స్టోర్లో దొరుకుతాయి. అవి 2, 3 ఇంట్లో కొనికి పెట్టుకోండి.
ఒకటి తోమటానికి వేసిన ఒకటి ఉంటుంది కదా. శనివారం నాడు దాంట్లో 3 ఒత్తులు వేయండి. 3 ఒత్తులు ఇలా వేయండి, అంతేగాని 3 కలిపి ఒక ఒత్తి చేయకండి. ఇంత చేస్తే అంటే 3 జ్యోతులుగా వెలగాలి అది. మన ఇల్లు తూర్పు ఉత్తరం దిక్క దక్షిణం దిక్క పని లేదు. మీరు దీపారాధన కూర్చునేప్పుడు మీరు తూర్పుగా కూర్చోండి, ఈ జ్యోతులు కూడా తూర్పుగా వెలగాలి. ఈ 3 జ్యోతులను ఏం చేయాలి అంటే 3 జ్యోతులుగా ఉంటాయి కదా, ఒత్తులు దాంట్లో వేసి నల్ల నువ్వుల నూనె వేయాలి. వేసి వెలిగించి దీపారాధన చేసి గంగ సింధూరం దొరుకుతుంది. ఈ సింధూరం బొట్టు పెట్టండి దానికి, దీపారాధన కుందికి పెట్టి అక్షంతలు పుష్పాలు వేసి నమస్కారం చేసి ఆంజనేయ స్వామికి నోటికి వచ్చిన ఏదైనా స్తోత్రం చదవండి. ఏది రాకపోతే ఓం నమో ఆంజనేయాయ నమః అని నమస్కారం పెట్టుకోండి. చదువు లేని వాళ్ళు అయితే ఆంజనేయ స్వామి వారికి త్రికరణ శుద్ధిగా నమస్కారం పెట్టుకోండి. ఆయన ఎల్లినడిసింది జరుగుతోంది, ఇదే భారం అని, నన్ను రక్షించు. ప్రార్థన ఇంకెవరిని ప్రార్థిస్తాం, భగవంతుడే కదా, నన్ను రక్షించు, కష్టాలను గట్టెక్కించు అని ప్రార్థన చేసి నోటికి వచ్చిన వాళ్ళు స్వామికి సంబంధించిన శ్లోకం చదవండి. ఇది చేసి మీరు నిత్యం చేసే ఉద్యోగానికి వెళ్తారు. నైట్ డ్యూటీ వచ్చిన వాళ్ళు అయితే మళ్ళీ పడుకోండి. మీరు పడుకోవద్దు అనట్లేదుగా. ఆ సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇది మొత్తం చేసి దీపారాధన మీరే చేయాలి. ప్రతిరోజు మీ భార్య చేస్తున్నా ఏళ్ళు నడిచింది మీకు జరుగుతుంది కదా, మీరే చేయాలి. ఒకవేళ భార్యకి జరుగుతుంటే భార్య చేయాల్సిందే, చెయ్యాలి. ఎంత లేట్ అయినా కూడా చేయాలి. ఇది చేస్తూ శనివారం నాడు సెలవైనా కూడా ఉద్యోగస్తుల్లో దాదాపుగా ఎక్కువ మంది శనివారం సెలవు, బయటికి వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి ఇవన్నీ పిచ్చి మాటలు. ఎంత ఉన్నా కూడా ఎవరో మిమ్మల్ని రక్షించడు, భగవంతుడే కదా రక్షించేది. అందుకని శనివారం నాడు నియమబద్ధమైన జీవితం అంటే పగలు భోజనం చేయండి, రాత్రిళ్ళు పలహారం మాత్రమే తినండి. అంటే భోజనం కాదు, ఇడ్లీనో దోశ మీకు నచ్చింది తినండి, ఉప్మానో. సాధ్యమైనంత వరకు పలహారం చేస్తూ వివాహితులు బ్రహ్మచర్యం కూడా పాటించాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇందులో ఎక్కడ డబ్బు ఖర్చు లేదు. నేను చెప్పిన దాంట్లో డబ్బు ఖర్చు ఉన్నవి చెప్తారు అయ్యగారులు అంటూ ఉంటారు కొంతమంది. ఇది డబ్బు ఖర్చు లేదు, కానీ ప్రతి శనివారం చేయాల్సిందే. ఏలినాటి శని పూర్తయ్యే వరకు, అర్ధాష్టమ శని పూర్తయ్యే వరకు, అష్టమ శని పూర్తయ్యే వరకు, శని దశ కానీ అంతర్దశ కానీ పూర్తయ్యే వరకు. శని దశ పూర్తవుతుంది ఒక పటాన 19 ఏళ్ళు, అంతర్దశ అయితే వచ్చేటప్పటికి సుమారుగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా ఉంటుంది. ఇది పూర్తయ్యే వరకు ఇలా చేయాలి. ఇలా చేస్తూ ఇంకో నియమం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నల్ల బట్టలు వేసుకోకుండా వదిలేయాలి పూర్తిగా. అది 3,000 రూపాయలదా 4,500 నీకు ఎంత ఇష్టమైనా, ఆడవాళ్ళు అయితే నల్ల చీర అయినా అదలు వారేయాలి, పనికిరాదు. ఎంత కాస్ట్లీదైనా వదిలేస్తే ఖచ్చితంగా మీరు తిప్పుకోకపోతే నన్ను అడగండి, 100% తిప్పుకుంటారు. చాలా బాగుంటుంది. వాళ్ళకి ఆరోగ్యం కుదుట, అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకి తిప్పుకుంటారు, శని పీడ తగ్గుతుంది. అప్పుడు మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది, ఓహో భగవంతుడి శక్తి వెనకాల ఉంది నన్ను నడిపిస్తుంది. అదే సందర్భంలో సెలవు ఉండి మీకు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న నవగ్రహాల్లో శనికి తగ్గ నల్ల నువ్వుల నూనె గానుగ దగ్గర ఉందిగా, పూజా మందిరం దగ్గర చిన్న ప్లాస్టిక్ పేపర్ గ్లాస్లో 2-3 స్పూన్లైనా చాలమ్మా, ఎక్కువ తీసుకెళ్ళకల్లా. ఒక పేపర్ గ్లాసులో కొంచెం పోసుకొని 2-3 గ్లాసులు తీసుకెళ్ళి శనికి పోసేసి నమస్కారం పెట్టేసి మళ్ళీ అక్కడే ఆ గ్లాసు పారేయాలి, పనికిరాదు, వెనక్కి తెచ్చుకోకూడదు. అందుకనే 2-3 స్పూన్లే అని చెప్పాను. అక్కడ మళ్ళీ ఆ దేవాలయంలో ఉంటుంది కాబట్టి ఆ దేవాలయంలో కాళ్ళు కడుక్కొని మరలా దేవాలయంలో ఉన్న విగ్రహానికి జ్యోతికి నమస్కారం పెట్టుకోవాలి, విగ్రహానికి నమస్కారం పెట్టుకుని ఇంటికి రావాలి. ఇలా చేస్తూ ఉంటే ఎలాంటి శని బాధలున్నా పీడలున్నా మొత్తం పోతాయి. అసలు పీడ ఎందుకు, ఇందాక మొదట్లో చెప్పినట్టు మొహానికి నువ్వు రాసుకోవడం ద్వారా కళావిహీనం అయిపోకుండా ఉంటుంది మొహం. శని పీడ మొహంలో ఫస్ట్ ప్రవేశిస్తుంది, ముందు పాదాలు, అక్కడి నుంచి శిరస్సుకు వస్తుంది. అందుకనే శిరస్సు నుంచి పాదాలకి. అందుకనే శని ఏలినాడు శని జరిగే వాళ్ళు నిరంతరం నడకలోనే ఉంటారు, లేదా వాళ్ళు ఎప్పుడు ప్రయాణంలోనే ఉంటారు, సుఖంగా ఉండరు. అందుకనే ఎంత ఏలినాడు శని జరిగే వాళ్ళు నడవటం ఇష్టం శనికి, ఆయన నడుస్తాడు. అందుకనే కష్టపడే వాళ్ళు ఎక్కువ ఇష్టం ఆయనకి. దీనికి అందుకనే రాజకీయం గురించి ఇక్కడ మాట్లాడడం కానీ, రాజకీయంలో పైకి వచ్చేవాళ్ళు నడిచే వాళ్ళని ఎక్కువ అనుగ్రహిస్తాడు ఆయన. అంటే ప్రతిదీ స్వార్జితం. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి, శని అనుగ్రహం ఎట్లా కలుగుతుంది అంటే ధర్మబద్ధంగా సంపాదించిన ప్రతి రూపాయి
శని శని దశ జరుగుతుండగా ఉమ్, ప్రతి రూపాయి ధర్మబద్ధంగానే వస్తుంది. ఎవరికైనా ఉమ్, ఇది అన్యాక్రాంతంగా రాదు. ఉమ్, ఆ వచ్చిన ప్రతి రూపాయి తాను తింటాడు, ఉమ్, తన కొడుకు తింటాడు, తన మనవడు వరకు వెళ్తుంది. ఉమ్, 3వ తరానికి ఆస్తి వెళ్ళింది అంటే శని ద్వారా వచ్చిన ఆస్తి. ఉమ్, ఈ తరంలో ఉండి ఇతనితో పాటే పోయిందంటే మిగిలిన గ్రహాల వల్ల. శని ద్వారా వచ్చేటువంటిది అంత బలమైంది. ఉమ్, అందుకని ఇలా చేస్తే ఎలాంటి శని దోషాలు ఉన్నా పోతాయి, శని పీడ ఉన్నా పోతుంది. ఉమ్, బ్రహ్మచర్యం వివాహితులైతే పాటించాలి. ఉమ్, ఇలా చేస్తే పూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఉమ్. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా.